పొజిషన్ గురించి చూద్దాం సిఎస్ఎస్‌లా. సింపుల్ ఏం లేదు. పిచ్చి లైట్ టాపిక్ ఇది. ఫస్ట్ చూడు పొజిషన్‌లు ఏమేమి ఉంటాయో చూద్దాం. సో పొజిషన్స్ ఇన్ సిఎస్ఎస్. సో ఇది వస్తుంది. సో ఫస్ట్ స్టాటిక్ అంటే ఏమున్నది? స్టాటిక్ పొజిషన్ అంటే ఏం లేదు. నువ్వు ఆ ఎలిమెంట్‌ని ఏ పొజిషన్‌లో పెట్టామో ఫస్ట్ ఏ పొజిషన్‌లో అయితే వచ్చిందో అదే స్టాటిక్ పొజిషన్. దానికి మనం పట్టించుకునే అవసరం కూడా లేదు. దానికి స్పెసిఫిక్‌గా ఇయ్యాల్సిన అవసరం కూడా లేదు. లైట్ ఇది. సో రిలేటివ్ అంటే ఫస్ట్ ఇది చూద్దామా? ఫస్ట్ అబ్సల్యూట్ చూద్దాం. ఫస్ట్ అబ్సల్యూట్ అంటే ఏంటో చూద్దాం. దాని తర్వాత రిలేటివ్ ఈజీగా అర్థమైద్ది. సో సార్ ఇప్పుడు ఇది పొజిషన్ అబ్సల్యూట్. సో ఇప్పుడు మనకు ఒక 3 కార్లు ఉన్నాయనుకో. ఇదొక కారు, ఇదొక కార్, ఇదొక కార్, సో ఇదొక కార్, సో ఏదో ఒక కార్. ఇప్పుడు దీనికి మనం కార్ 1 ఇద్దాం నంబర్, దీనికి కార్ 2 ఇద్దాం, దీనికి కార్ 3 ఇద్దాం. సో ఇప్పుడు ఈ కార్ 1 అనేది ముందుకు పోవాలంటే ఈ కార్ 2 ఇక్కడ దీన్ని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసిందా? సో అయితే ఇప్పుడు మనం ఈ కార్ 2 ఉందా, దీనికి పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తాం. అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకుంటే జెడ్ యాక్సిస్ ఏదైతుందో జెడ్ యాక్సిస్ లా ఇది +1కి వస్తుంది. +1లా ఈ 2 అనే కార్ అనేది మీదికి వస్తుంది. సో మీదికి వచ్చినప్పుడు దీని పొజిషన్ ఏంది? దీని జెడ్ పొజిషన్ 0, దీని జెడ్ యాక్సిస్ 0, కానీ దీనిది 1. సో ఇక్కడ ఈ పొజిషన్ లా జెడ్ యాక్సిస్ 0లా ఏది లేదు. సో దిస్ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇది ముందరికి వస్తుంది. ఇది ముందరికి వచ్చినాక ఇదేంది? ఇప్పుడు ఇది జెడ్ పొజిషన్ 1 ఉంది, జెడ్ యాక్సిస్ 1 ఉంది. ఇంకా జెడ్ యాక్సిస్ లో 1 ఏమన్నా ఉందా? ఏది లేదు. సో ఇదేంటంటే ఇప్పుడు ఫ్రీ బర్డ్. ఇది మొత్తం మన ఎలిమెంట్ మొత్తంలా అంటే పేరెంట్ డివైడ్ పేరెంట్ ఏదైతుందో అది మొత్తం ఎక్కడైనా తిరగవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడికి పోవచ్చు, ఇక్కడికి పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఇక్కడికంటే అక్కడికి పోవచ్చు. దీనికి అసలు లిమిటే లేదు. సో దీన్ని 2 నిమిషాలలో కోడ్ చూద్దాం. ఫస్ట్ స్క్రాచ్ నుంచి చూద్దాం కోడ్ మొత్తం. సో HTML బాయిలర్ ప్లేట్, సో CSS బాయిలర్ ప్లేట్ లేదనుకుంటా. సో padding 0, margin 0, బాక్స్ సైజింగ్ బాటర్ బాక్స్. సో అయితే ఇంకోటి ఏంది? HTML బాడీ హైట్ 100%. ఇది కొంచెం లాంగ్ ఉంటుంది వీడియో, కానీ పిచ్చి లైట్ సబ్జెక్ట్, పిచ్చి లైట్ ఉంటుంది అంతా. ఈజీగా అర్థమైపోద్ది. విడ్త్ 100%. సో ఇప్పుడు మనకు HTML ఒక పేరెంట్ డివ్ తీసుకుందాం. ఒక పేరెంట్ డివ్ తీసుకొని ఒక పేరెంట్ తీసుకొని ఇంకో 3 కార్లు కదా, 3 కార్లు తీసుకుందాం. సో కార్ 3 కార్లు, కార్ 1, కార్ 2, కార్ 3. సో ఓకే. ఇప్పుడు అరే హ్యాష్ట్యాగ్ కార్ 2, 3 ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఐడి కార్ 1, కార్ 2, కార్ 3. సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ CSS లింక్ వేసుకుందాం మేడం. లింక్ CSS టైప్. సో ఇప్పుడు ఇక్కడ పేరెంట్ కి కొంచెం హైట్ ఇద్దాం.
సో పేరెంట్ కి హైట్ అనేది 50%, విడ్త్ అనేది 40%. సో దీని పొజిషన్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ నుంచి ఒక 30% తీసుకుంటాం. 30% బీజీ కలర్ గ్రే. ఓకే. ఇప్పుడు కార్లో తీసుకున్నాం. కార్ 1. సో 8 అనేది ఒక 100 పిక్సెల్. విడ్త్ అనేది 100 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదేంటి, గ్రీన్ అయిద్దాం. సో ఇట్లానే సేమ్ కార్ 2, కార్ 3. కార్ 2, కార్ 3. దీని కలర్ బ్లూ. దీని కలర్ సాల్మన్. సో ఇప్పుడు కొంచెం లాగ్ అవుతుంది. అయ్యో, ఇటీ సెకండ్. ఇది ఎందుకు రాలే? ఒక నిమిషం. కార్ 3 బరాబర్. అరే, కార్ 2, కార్ 3. ఓకే. సో వచ్చింది. సో ఇప్పుడు ఇది కార్ 1 అనుకుందాం, ఇది కార్ 2 అనుకుందాం, ఇది కార్ 3 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్ దాన్ని మీదికి లేపిద్దాం. మీదికి లేపాలంటే ఏం చేయాలి? పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చేయాలి. అబ్సల్యూట్ ఇచ్చినాక ఇప్పుడు ఏం చేయొచ్చు మనం చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఏమైందో చూద్దాం. చూడు, సాల్మన్ అయింది. సాల్మన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు బ్లూ కింద ఉంది. బ్లూ కింద ఉన్న మనకి ఎట్లా తెలవాలి? దీన్ని ఒక లెఫ్ట్ నుంచి ఒక 20% తీసుకుందాం. 20%. అరే, 20% కొంచెం పక్కకు తీసుకుంటే మనకు అది కనిపిస్తుంది, సాల్మన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ కారు, సాల్మన్ కలర్ కారు సెకండ్ పొజిషన్కి వచ్చింది. ఇది ఎటు వచ్చింది అంటే ఇది ఇప్పుడు మనకు ఈ ఓవరాల్ స్క్రీన్ ఎంత ఉందో అంతా తిరుగుద్ది. ఇది ఎక్కడ పడితే అక్కడ పోద్ది ఇది. సో ఇప్పుడు నేను 200% అని ఇచ్చిన. 200% అని ఇస్తే అది 200%కి వెళ్ళిపోద్ది. సి ఇక్కడ కింద బార్ వచ్చింది, స్క్రోల్ బార్ వచ్చింది. సో ఇది ఇప్పుడు 200%కి వచ్చేసింది. సో అంత ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనం ఏంటంటే జెడ్ యాక్సిస్ ఏదైతుందో జెడ్ యాక్సిస్ లా అబ్సల్యూట్ అంటే +1 ఒక యాక్సిస్ మీదికి వచ్చేస్తుంది. అది ఎక్కడ పడితే అక్కడ తిరుగుద్ది అంతే. దాంట్లో ఇక పెద్ద పట్టించుకునేది ఏం లేదు. దాన్ని మనం చేయాల్సింది కూడా ఏం లేదు. సో ఇంకోటి ఏంది, రిలేటివ్. సో ఇప్పుడు రిలేటివ్ అని చదువుతుంది. సో ఇప్పుడు సేమ్ ఒక పేరెంట్ ఇదేంది పేరెంట్ టెక్స్ట్. సో దీన్ని పేరెంట్ అనుకుందాం. పేరెంట్ ఇది.
సో ఇంకో చైల్డ్ డివ్ తీసుకుందాం. ఇది చైల్డ్ అనుకుందాం. ఇది చైల్డ్ డివ్ అనుకుందాం దీన్ని. సో ఇప్పుడు ఈ చైల్డ్ డివ్ అనేది రిలేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ పేరెంట్ డివ్ని దాటి వెళ్ళిపోరాదు. అంటే ఇప్పుడు సింపుల్ దీని వెయిట్ ఒక 40% అనుకుందాం. ఇది పేరెంట్ వెయిట్ ఒక 40% అనుకుంటే ఇప్పుడు మనం దీనికి 20% లెఫ్ట్ అని ఇచ్చినాం కదా. ఈ 20% లెఫ్ట్ అని ఇచ్చినప్పుడు ఇది ఆల్ ఓవర్ పేజ్ తీసుకోదు. ఇంతకుముందు ఏంది మన అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు అది ఆల్ ఓవర్ పేజ్ తీసుకుంది. ఈ పేజ్ మొత్తంలో 200% వచ్చింది ఇది. కానీ ఇప్పుడు మనం రిలేటివ్ అని ఇచ్చినప్పుడు ఏంటంటే రిలేటివ్ అని ఇచ్చినప్పుడు ఈ పేరెంట్ ఎంత అవుతుందో, ఈ పేరెంట్కి 40% ఇచ్చినాం కదా మొత్తం మనం HTML బాడీలో. సో ఈ 40% ఏదైతుందో ఈ 40లో 20% అంటే ఇంకడికి వస్తుంది. అది నువ్వు ఇప్పుడు మనం నార్మల్గా తీసుకొని ఉంటే 40% అంటే అది ఇక్కడ దాకా వచ్చేది అది. సో ఇది చెప్తా అర్థం కాదు, ఇది చూస్తాను అర్థమైంది. సో దీని ఇప్పుడు దీన్ని తక్కువ చేయాలి కొంచెం. పొజిషన్ అబ్సల్యూట్ తీసేసి ఇది కూడా తీసేద్దాం. సో ఇప్పుడు ఎట్లా తీసుకోండి. సో ఇప్పుడు ఏంది దీనికి మనం ఎంత ఇచ్చినాం, పేరెంట్ డ్యూకి 50% ఇచ్చినాం. సో పేరెంట్ డ్యూకి 50% ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు గ్రీన్ కలర్ కార్ని మారుతాం. గ్రీన్ కలర్ కార్ని మారాలంటే ఇప్పుడు మనం పొజిషన్ రిలేటివ్ అనేది ఎప్పుడు కానీ పేరెంట్కి ఇవ్వాలి. పొజిషన్ రిలేటివ్ అనేది పేరెంట్కి ఇస్తేనే రిలేటివ్ పొజిషన్లో పనిచేస్తుంది అది. 30 ఇప్పుడు వచ్చింది, సరే ఏదో ఒకటి. సో ఇప్పుడు దీని ఎక్స్ యాక్సిస్ దీనికి 20% ఇచ్చాం. 20%. సో ఇది ఎక్కడ ఇది కదలలేదు, ఇది కదలలేదు. లెఫ్ట్ ఇద్దాం. లెఫ్ట్ 20%. వెయిట్ సెకండ్ ఎందుకు పనికి వస్తుంది. రిలేటివ్ ఓకే నుంచి 20% ఎందుకు రాలేదు. సో దీనికి అబ్సల్యూట్ ఇవ్వాలి కదా, అబ్సల్యూట్ ఇవ్వాలి. సారీ, దీనికి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చిన. సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. అదే నేను ఇప్పుడు కదా దీన్ని కామెంట్ చేస్తాను. పొజిషన్ రిలేటివ్ని నేను కామెంట్ చేసినప్పుడు ఇది చూడు మొత్తం హోమ్ పేజ్ ఎంత ఉందో, ఇక మొత్తం బాడీ పేజ్ ఎంత ఉందో దాని నుంచి 40% తీసుకుంది. ఇప్పుడు నేను ఇక్కడ కమెంట్ తీసేస్తా, అది మళ్ళీ డివ్ ఎంత ఉందో అంటే ఇప్పుడు 50% ఉంది కదా, దీని విడ్త్ 40% ఉంది కదా, ఆ 40%లో 20% మాత్రం తీసుకుంటుంది చూడు. అంతే సింపుల్, ఏం లేదు ఇంకా రాకెట్ సైన్స్ ఏం లేదు. అంత పిచ్చి లైట్ ఉంటుంది. CSS HTML ఎర్రర్ ఉండదు, ఏది ఉండదు, పిచ్చి లైట్ అయిపోతుంది. లెఫ్ట్ ఇక్కడ నుంచి ఇది కూడా తీసిందాం. ఇంకొకటి ఏంది, ఈ పొజిషన్ రిలేటివ్ ఇంకా ఈ అబ్సల్యూట్, ఈ రెండే మెయిన్గా వాడతాం. ఈ ఫిక్స్డ్ అంటే ఏం చూద్దాం. ఇగో ఫిక్స్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక డివ్ ఉందనుకో. సో ఒక డివ్ ఉంటే దాన్ని ఒక పొజిషన్ ఇచ్చినాం అనుకో దానికి, ఇక అదంతా ఇక అది పొజిషన్ నుంచి కదలదు అది. ఎట్లా అంటే సో ఇది పేజ్ ఉంది. సో ఇక్కడ నావ్ బార్ ఉంది, ఏదో నావ్ బార్ అనుకుందాం. సో ఈ నావ్ బార్ అనేది నువ్వు ఎంతన్నా స్క్రోల్ చేయి, ఏమైనా చేసుకో, కానీ ఇది ఈ పొజిషన్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడనే ఉంచాలంటే ఏం చేయాలి, దీన్ని ఫిక్స్ చేయాలి. దీని పొజిషన్ ఫిక్స్ చేయాలి. ఇంకే
ఫిక్స్ ఇస్తే ఇది ఇక్కడనే ఉంటుంది, నువ్వు ఏమన్నా స్క్రోల్ చేసుకో ఏమన్నా చేసుకో. సో ఈజీ ఉంటుంది ఇది, చూస్తే అర్థమైంది ఇది కూడా. సో ఇంకోటి ఏంది, ఇదేనా మీదకి వచ్చింది బ్లూ కలర్ కార్ వచ్చి. సో ఇప్పుడు గ్రీన్ కలర్ ఉందా, ఈ గ్రీన్ కలర్ అని నేను ఇక్కడికి తీసుకొస్తా. ఇక్కడికి పొజిషన్ అబ్సల్యూట్ చేసి, పొజిషన్ అబ్సల్యూట్ చేసిన, దీని పొజిషన్ అబ్సల్యూట్ చేసి లేదు ఫిక్స్ కదా, ఫిక్స్ చేసి దీన్ని లెఫ్ట్ నుంచి 50% తీసుకొస్తుంది. 50% ఇచ్చిందా, ఇచ్చింది. ఇప్పుడు ఇది ఉందా, దీన్ని కార్ 3ని నేను పొజిషన్ అబ్సల్యూట్ ఇక్కడ నుంచి దీన్ని టాప్ నుంచి ఒక 400% తీసుకొస్తాం. 400%. సో ఇది ఎక్కడికి వచ్చింది, 400% పోయింది. ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తున్నాం, స్క్రోల్ చేసినా కానీ గ్రీన్ అనేది అక్కడనే ఉన్నది, దాని ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది అది. అదే బ్లూ అనేది ఈ ఇంకో పేరెంట్ డివ్ అనేది ఇది స్క్రోల్ అవుతున్నాయి, కానీ గ్రీన్ మాత్రం అక్కడనే ఉంది. సో ఇంతే, ఇదే ఫిక్స్ అంటే. ఇంకోటి ఏంది, ఫిక్స్డ్ స్టిక్కీ ఇది మంచిగా ఉంటుంది, ఇది ఎడిటింగ్ అంటే యానిమేషన్లో మంచి పని చేస్తుంది, మంచిగా అనిపిస్తుంది యూఐ. సో దీన్ని ఏం చేయాలంటే, సో అన్ని ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ బంద్ చేసేసి స్టిక్కీ అనేది దీన్ని ఒక ఫిక్స్డ్ తీసేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. సో మనం దాన్ని కిందికి తీసుకెళ్దాం, స్క్రోల్ చేయాలి కాబట్టి మనం స్క్రోల్ చేయాలంటే ఒక మల్టిపుల్ యాడ్ చేసినాం. సో ఇప్పుడు మనం ఈ పేజ్ స్క్రోల్ చేస్తాం. ఈ పేజ్ స్క్రోల్ చేయొచ్చు, దీని మధ్యలో కార్ట్ 2 పెడదాం. కార్ట్ 2 అనేది దీని మధ్యలో వచ్చింది, ఇక్కడ వచ్చింది కార్ట్ 2కి ఇప్పుడు సిఎస్ఎస్ వచ్చి కార్ 2కి పొజిషన్ స్టిక్కీ పొజిషన్ ఇష్టం. దీనికి స్టిక్కీ పొజిషన్ ఇచ్చి ఎంత, టాప్ నుంచి 30%కి వచ్చినప్పుడు నువ్వు స్టిక్ అయిపో అని చెప్తున్నావు. అంటే ఏంది, ఇప్పుడు మనం ఇది స్క్రోల్ చేస్తామా, ఈ స్క్రోల్ చేసినప్పుడు టాప్ నుంచి ఒక్క నిమిషం సెకండ్ ఒక్క నిమిషం ఏం లేదు, అన్కట్ వీడియో ఎవరు చూడరు. సో ఇప్పుడు ఇదేంది, స్టిక్కీ టాప్ నుంచి స్టిక్కీ, ఒక నిమిషం స్టిక్కీ టాప్ 0 ఇట్లా మరి టాప్ 0. ఇప్పుడు సో 0 వచ్చినప్పుడు స్టిక్ అయిద్దాం అక్కడ, ఫక్ బ్రో. వాయ్ ఇంతే, వచ్చినప్పుడు సీదా జీపీటీకి ఇచ్చేసి స్ట్రాంగ్. సో దీన్నే డీబగ్గింగ్ అంటారు, దీన్ని ఎట్లా చేయాలి దీన్ని నేర్చుకోవాలి. సో వర్క్ ఫ్లో
వెయిట్ సెకండ్, 1 minute. ఇక దీన్ని కిందికి తీయాలా, కిందికి తీయాలా, కిందికి తీస్తే పని చేస్తాను. ఇప్పుడు పని చేసింది చూడు. సో ఈ జీరోకి వచ్చినాక అయిపోయింది. నేను స్క్రోల్ చేస్తున్నా కానీ అయిపోయింది అది. సో ఇంతకుముందు ఏమైందంటే మనం ఇది పేరెంట్ డ్యూలు ఉంచినాం కదా, సో పేరెంట్ డ్యూ పని చేయలేదు. సో ఇప్పుడు మనం బయట పెట్టాం కాబట్టి సో అది జీరో పోయినాక కొద్దిసేపు అయింది. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడు, ఇక్కడ స్క్రోల్ అవుతుంది, ఇది స్క్రోల్ అవుతుంది కానీ అది అక్కడనే ఉంది. సో ఇక్కడికి వచ్చినాక మీదికి పోయింది ఎందుకంటే పేజ్ ఎండ్ వచ్చింది కాబట్టి. సో ఇది ఇంతే. సో ఇంకోటి ఏంది, రోల్ ఫిక్స్డ్ అయిపోయింది, స్టిక్ అయిపోయింది. అంతే, పొజిషన్స్ అయిపోయినాయి, సిఎస్ఎస్ పొజిషన్స్ ఇంతే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడు, సో రిలేటివ్ చెప్పిన కాబట్టి సో ఇది ఉందా, ఇది ఈ గ్రీన్ కలర్ ఇదే పేరెంట్ ఉంది. ఇంకా ఒకసారి ఇప్పుడు మనం కార్ట్ 2 తీసేద్దాం. కార్ట్ 2 తీసేసినాక ఈ జీరో ఉందా, ఇది పేరెంట్ బయటికి పోయింది. సో పేరెంట్ బయటికి పోవద్దు అంటే సో మనం రిలేటివ్ ఇచ్చినామా అది బయటికి పోయినా మనకు కనిపించద్దు అన్నప్పుడు పేరెంట్ ఉందా, పేరెంట్కి పొజిషన్ రిలేటివ్ వేయాలి. ఇప్పుడు మళ్ళా ఇంకొకటి ఓవర్ ఫ్లో హిడెన్ అని ఇచ్చినామంటే సో ఆ బయటికి పోయిందంతా హైడ్ అయిపోద్ది. ఎందుకు, నీకంటే నీ సైజ్ కంటే ఓవర్ చేసినోడు, నీ సైజ్ కంటే బయటికి పోయినోడు హైడ్ చేసేయి అని చెప్పేసినాం అన్నట్టు ఇప్పుడు మనకి. సో అంతే, ఇది ఎందుకు చెప్పినా, రిలేటివ్ చెప్పినా కదా, రిలేటివ్తోని ఇది పనిచేస్తుంది. సో అంతే, సిఎస్ఎస్ పొజిషన్స్ అయిపోయినాయి. అంతే, టాటా, బై బై.